నమో నారాయణాయ. ఈ రోజు నుంచి కూడా మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ధనుర్మాసం. ఈ మాసములో మహావిష్ణువును మధుసూదనుడు అనేటటువంటి పేరుతో పూజించి మొదటి 15 రోజులు కూడా చక్కెర పొంగలి లేదా బెల్లం పొంగలి పులగము నైవేద్యముగా సమర్పించాలి. తరువాత వచ్చేటటువంటి 15 రోజులు కూడా నారాయణుడికి ప్రీతికరముగా పెరుగన్నాన్ని నివేదన చేయాలి అని పురాణాలు మనకు తెలుపుతూ ఉన్నవి. ఈ ధనుర్మాసమంతా కూడా గోదాదేవి అత్యంత ప్రీతికరముగా మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చించింది. ముఖ్యముగా ధనుర్మాసములో శ్రీకృష్ణుడికి మహావిష్ణువుకు తులసిమాల సమర్పించి తులసీ దళాలతో అర్చన చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ ధనుర్మాసమంతా కూడా విష్ణు సంబంధిత స్తోత్రములు ప్రాతకాలమే పారాయణ చేయడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం సకల శుభదాయకం. తిరుప్పావై ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ నెల రోజులు కూడా తిరుప్పావై పఠనం అత్యంత శ్రేయస్కరం. నారాయణుడి అనుగ్రహం మనకి లభించి ఇహమున ధర్మ అర్థ కామ మోక్షములన్నీ కూడా కలిగి అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని కూడా పొందుతారు అని శాస్త్రాల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. ఈ ధనుర్మాసమంతా కూడా నారాయణుణ్ణి అర్చించండి. ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందండి. ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.